ఇక మీద ఇలాంటి రిపీట్ కాకుండా, ఆల్రెడీ జరిగిపోయిన ఘటన రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ, లేకపోతే క్రికెట్ సంబంధించిన సోర్సెస్ కానీ, లేకపోతే ఇటు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్. ఇండియాలో మీకు ఏ పెద్ద నగరంలో చేసినా లక్షల మంది వస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఈవెంట్ ఎక్కడ జరిపినా వస్తారు. ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ వస్తారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోవడానికి ఇది చాలా పెద్ద. మనకి రిలీజియస్ వాటిలో జరిగితే ఇక రకరకాల సందర్భాల్లో స్టాంపీడ్లు జరగడం మనం చూసాం. కానీ ఇలా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ఇదంతా కూడా ఒక ఐ ఓపెనర్గా మనకి పనిచేయాలి. కామన్ పబ్లిక్ కూడా కొంత ఆలోచించాలి. మీకు అభిమానం ఉండొచ్చు, కానీ మితిమీరిన అభిమానం పనికిరాదు. అభిమానానికి ఒక హద్దు ఉండాలి. మీరు విరాట్ కోహ్లీని ఎక్కడ చూస్తారు? మీరు స్టేడియంకి వెళ్ళినా కూడా ఒక 500 మీటర్ల దూరం చూస్తారు. ఏం దానివల్ల ఏంటి ఉపయోగం? దాన్ని మీరు హాయిగా టీవీలో చూడండి. టీవీలో మ్యాచ్ చూసినట్టే చాలామంది మ్యాచ్కి వెళ్ళరు. మ్యాచ్కి వెళ్ళే బదులు దే ప్రిఫర్ టు స్టేయింగ్ ఇన్ ది కూల్ ఎన్విరాన్స్ ఆఫ్ ది హౌస్. ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు. అలాగే మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని చూడండి, మీరు ఇంకా మంచి క్లోజర్ విజువల్స్ దొరుకుతాయి మీకు. అక్కడికి వెళ్ళి ఆ స్టేడియంలోకి వెళ్ళి చూసేంత మీకు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా? విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగే అవకాశం ఉందా మీకు? ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అది మీరు హాయిగా ఇక్కడ ఫ్యాన్స్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ మాప్ కంట్రోల్ అనేది అన్నిసార్లు సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ 1000 మందో 2000 మందో పోలీసులు ఉన్నారు. అక్కడ జమ అయిన క్రౌడ్ ఎంతమంది? దాదాపు 3 lakhs. కెన్ దే కంట్రోల్ దట్ మచ్ క్రౌడ్? దట్ టు 1300 నుంచి 1500 మధ్య పోలీసులు ఉన్నారు. 1500 is to 30 and 3 lakh people. చేయలేరు. సో ఆ కంట్రోల్ మన దగ్గరే ఉండాలి. పేరెంట్స్ సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని. మీరు ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అభిమానం ఉంటే మంచిదే, కానీ ఇలాంటి క్రౌడెడ్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండండి.